గాంధీ భవన్ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వివిధ కారణాల వల్ల జరగకపోయినా తిరిగి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభమవుతా ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన బాబు జగజీవన్ రామ్ పూలే భవన్లో ప్రతి మంగళవారం శనివారం అక్కడ విజ్ఞప్తులు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో, ఎవరైతే ప్రజాపాలన కావాలని ఆకాంక్షించి ఓటేసినటువంటి కామన్ మ్యాన్ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా గాంధీ భవన్ అనేటువంటిది పార్టీ అధికారంలోకి రావడానికి వేదిక అయినటువంటి కార్యాలయం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడికి వచ్చేటువంటి పిటిషన్లు తప్పకుండా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించే విధంగా గాంధీ భవన్ నుంచి కూడా దానికంతా కూడా డాటా చేస్తూ దానికి సంబంధించినటువంటి పర్సుయేషన్ను కూడా ఫాలోఅప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పని విధానము, పనికి సంబంధించినటువంటి స్టేటస్ను కూడా పిటిషనర్స్కు చెప్పే విధంగా ఏర్పాట్లు సాంకేతికంగా కూడా పెరుగుతున్నటువంటి సాంకేతికమైన అంశాలతోటి క్రోడీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలంగాణ యావత్ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ఈ అధికారంలోకి రావడానికి కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ ఒక ఎన్ఎస్యుఐ నాయకుడి నుంచి వచ్చినటువంటి కార్యకర్తగా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రభుత్వంలో మంత్రిని కావచ్చు. కానీ అందరి శ్రమతోటే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు హక్కు ఉన్నటువంటి కేంద్రం. ఒక్కొక్కసారి ప్రభుత్వంలో మంత్రి గారినో లేదా ఇతరులను కలవడానికి ఇబ్బంది కలగవచ్చు. కానీ జన్మస్థానమైనటువంటి పార్టీకి దేవాలయమైనటువంటి గాంధీ భవన్లో స్వేచ్ఛగా మీకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఇక్కడ పార్టీ తరఫున కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన అధికారంలోకి రావడం అనేటువంటి కారణమైన సామాన్యులందరికీ ఈ గాంధీ భవన్ వేదికగా మీ సమస్యల్ని ఇవ్వండి. వాటిని ప్రభుత్వం తరఫున పరిశీలన చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడే ఒక కంప్యూటరీకరణ చేసుకొని వాటిని పరిష్కారం చేసే దిశ లోపల ప్రభుత్వం ముందుకు పోతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ 18 నెలల పరిపాలనలో అనేకమైనటువంటి నవ్వుతో భవిష్యత్ కార్యక్రమాలను చేసినాం. పాత కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూనే పేదలకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అని మళ్ళీ జ్ఞాపకం వచ్చే విధంగా ఆనాడు ఇందిరమ్మ లేని ఇల్లు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు అని, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదని ఎట్లయితే అన్నామో మళ్ళీ ఆ విధంగా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, ధనికులకు మాత్రమే పరిమితమైనటువంటి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం, రవాణా శాఖకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరూ ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, పేదల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్యక్రమం, బడుగులు చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో 40% మరి డైట్ ఛార్జీలతో 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, నిరుద్యోగులుగా నోటిఫికేషన్లకే పరిమితమై సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ సాధన ఆకాంక్షలు బలమైనటువంటి నిరుద్యోగులకు దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం, ప్రతిష్టాత్మకంగా 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతు రుణమాఫీని చేయడం, ఈ విధంగా రేషన్ కార్డులు హైదరాబాద్ నగరంలోనే ఒక కొత్త 1,00,000 మందికి నూతనంగా రేషన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా రాజీవ్ వికాసం, ఇలా అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్న ఈ ప్రభుత్వం మీద తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంచుని ఇంకా కొన్ని వాగ్దానం చేసినవి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంది. గమనించండి, 10 సంవత్సరాలుండి వాళ్ళ వాగ్దానాలు అమలు చేయకుండా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిల్లి శాపనార్థనాలు పెడుతూ కూలిపోతాను విమర్శ చేసేటువంటి వాళ్ళకి హక్కు లేదు. ఆనాడు ఏం మాట్లాడినటువంటి వాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించిన అంశం మాట్లాడినటువంటి వాళ్ళు, కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి కూలిపోయినప్పటి నుంచి మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా స్పందిస్తే అది వాళ్ళ రాజకీయ ఉనికి కొరకు తప్ప ఇంకొకటి కాదు అనే మాటను కూడా ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. సరే, ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం,
లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది, వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చే ధైర్యం సీఎం ఉందా? తన తండ్రికి ఇవ్వడం రాజకీయ దురుద్దేశం అంటుంది తను. సార్, ముఖ్యమంత్రి కాదు, ఆయన కాంట్రాక్టరు అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్కు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచిన హక్కు ఉన్నది. విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్ కమిటీకి రిప్రజెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నీళ్ళు ఇస్తే పర్వాలే, నీళ్ళలాగా ధనం ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు ఆర్థిక భారం మోపిండని మా ఆరోపణ. సరే అన్న, ఇక ఎట్లా భయపడితే మేము